దయచేసి మనందరం కూడా చదవగలిగినాడు వాళ్ళు తెలుద్దాం. ఒక్క స్వరంతో మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. And the ones who have the Bible and can read, we all request you to open your Bibles and we'll read all together in one accord. దేవుడు ఆత్మ కనుక God is spirit. ఆయనను ఆరాధించేవారు ఆత్మలో అది సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటాం. In the same John's Gospel, we'll read chapter 1 from chapter 1 and verse 29. సువార్త మొదటి అధ్యాయము 29వ వచనము. John's Gospel chapter 1 verse 29. మరునాడు John sees Jesus coming up to him. Behold, the Lamb of God who was taken away the sin of the world. ప్రార్థన చేసుకుంటాం. We'll look unto the Lord in prayer. మా ప్రేమ గల తండ్రి, నమ్మకైన మా ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ ఈ మహాపరికరాన్ని బట్టి మరొక మహోదయము ఎంతో శుభకరంగా చూసామైనా నిజంగా ఎంతైనా ప్రేమ గల దేవుడు ప్రభావాన్ని తలసిన ఎంత గొప్ప పాటల ద్వారా ఒకసారి అద్భుతంగా మా ఉదయాన్ని సిద్ధపరిచాం. ఆరాధనకు కావాల్సిన అంశాలన్నీ కూడా ఆయన 4 పాటల్లో ఆశ్చర్యకరంగా నా తండ్రి ప్రతి మాట యొక్క కూర్పు మరి తండ్రి దానిలో నా భావాన్ని మేము గ్రహించినట్లయితే మేము విధంగా మౌనం ఉండగలుగుతాం. తండ్రి రాజా, నీ మహాప్రేమని ఈ ఉదయకాలం మరోసారిగా చేసుకుంటూ తండ్రి నీ సన్నిధిలో పలు ప్రాంతాల నుండి పలు విధాలుగా వాహనాల ద్వారా నడిచి కాలు నడిచిన ఆటోలో రకరకాలుగా ప్రజల్ని నీ మందిరాలను నడిపించున్నాం. తండ్రి ప్రభువా, ఈ సమయంలో చదువుడి వాక్యాన్ని దీవించు, పెట్టు అయ్యోగుడను నేనేమాత్రం కూడా ఈ ప్రజలు చేసుకుంటున్నాను. మీ చేత నీ మాటలు వివరించడం ద్వారా మేము కలిసి ఆత్మతో సభ్యులు ఆరాధించడానికి మా ఉదయాన్ని సిద్ధపరచడానికి ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్లేషన్లో దేవుడు సాధించానైనా ఒక్క స్వరంగా ఆ యొక్క మెల్లల స్వరము నీ ప్రజల దగ్గరికి తద్వారా మేమందరం కలిసి ఆరాధించడానికి మా ఉదయాన్ని సిద్ధపరచుకుంది రావాల్సిన నడిపించుకున్నాయినా నీ కృపను నాకు తీర్చుకుంటూ ఈ సమయం ఎంతో శ్రేష్టపరంగా చేయండి. ఘనత మహిమ ప్రభావం ఆలోచించుకుంటూ మా ప్రభువును మానసికుడైన క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. మొదటిగా మనం చదివిన మరి 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ. And the first verse that we read, God is spirit. మరి మనం కూడా ఆరాధించేటప్పుడు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలా. And we also must worship him in spirit and truth. మరి దేవుడు నిజంగానే మన భక్సింగ్ గారు పాటలు, ఆ తర్వాత వాక్యము, ఆ తర్వాత ఆరాధన, ఈ యొక్క క్రమము ఆ తర్వాత బలలో ప్రారంభం ఎంతో చక్కని విధానంలో మనల్ని సిద్ధపరచడానికి ఆత్మని మరి ప్రేరేపించడానికి పాటల ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తూ వచ్చినాడు. And also in our vision by Uncle Buxton that he has set for us, first songs, then message and then worship, all accordingly it gets linked into it. ఎంతో మరి నిజంగా చెప్పాలంటే నా వ్యక్తిగతంగా నేను ఆ పాటలు వింటుంటేనే మరి ఆరాధన సిద్ధపడి దేవుడు అనిపిస్తూనే వచ్చినాడు. And this is my own witness that when I'm hearing the songs, I am preparing myself for worship itself. నాకు తెలియదు ఎంతమంది పాటల్ని జాగ్రత్తగా వింటూ పాడారో నేనైతే చెప్పలేను, నాకే తెలుసు. And I will not judge that whosoever has listened and felt the song. అన్న పాడుతూ ఉంటే ఎక్కడ తేడం లేదు అన్న ఆ పాటల మీదే నిమగ్నవుతూ పాడుతూ వచ్చినారు. ఎంత చక్కగా అట్లాంటి అనుభవంతో పాడటం అనేది తద్వారా మనం సిద్ధపడి ఆరాధనకి మనం అయిపోతాం. And even when the brothers were singing here, they were fully focused into the song and just were into it. ప్రస్తుతం మరి వాక్యాలు పెడుతున్నాం కాబట్టి మరి వాక్యాన్ని కూడా అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వినడానికి దేవుడు మనకు సహాయం చేయను. And now when we are going into the word, we request you all to be in this word with us. ఈ హాల్ మీద ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం. And let our minds and heart be in this hall and not somewhere else. ఎందుకంటే దేవుడు ఆత్మ. Why? Because God is a spirit.
ఆయన మనల్ని ప్రతి నిమిషం మనకు గమనిస్తూనే ఉంటాడు. And every minute he sees for us. మనం ఆయన సన్నిధిలో ఉన్నామని ఎంతో భయభక్తులతో వణుకుతో మనం ఉండాల్సిందే. And when we are in his presence, we should be with fear. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ గా లేదా ఏదో అనాలోచిత ఉండడానికి మాత్రం లేదండి. And in his house, we should never be negligent. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాక్యం నుండి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. And in this morning hours, God is willing to speak unto us. ఏదైతే మనం రెండో భాగం చదివామో, The second portion that we have read, మొదటి అధ్యాయం యోహాను సువార్త 29 వచ్చిన అందరూ మరొకసారి కలిసి చదువుతాం. John's Gospel chapter 1 verse 29, we'll read all together once again. Jesus coming into the యేసు తన వద్దకు రాగా said, "Behold the Lamb of God, who has taken away the sin of the world." ఈ మాటని యోహాను యేసు క్రీస్తు నిమిత్తం మాట్లాడిన మాట. And this verse John speaketh against for Lord Jesus Christ. మరి యోహాను ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నవాడుగా ఉంటున్నాడు. And John the Baptist came earlier and prepared the way. మరి యెషయా చెప్పిన రీతిగా ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చేవాడుగా ఉన్నాడు యోహాను. And when prophet Isaiah said, "He cometh to make it the way straight." మరి వచ్చిన తర్వాత ఆ యొక్క గలిలే ప్రాంతంలో అయిన యోర్దాను ప్రాంతంలో మరి ఆయన బాప్తిజం ఇస్తూ వచ్చిన దినాల్లో మనం చూస్తాం. And when we remember that in those days John the Baptist was in Galilee and Jordan area and he was giving baptisms. మరి ఆ బాప్తిజం సమయంలో మరి ఒక దినము మరి యేసు ప్రభు స్వయంగా ఆ ప్రాంతానికి రావడం చూస్తున్నాడు. And during while he was giving, there was a day when Lord Jesus Christ himself came to him. మరి గమనించిన యోహాను మరి నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడుచున్నాడు. And you have to see here that John is speaking from his mouth. మరి యోహాను యేసు దగ్గరికి రాగా చూచి, And when he sees Jesus coming, చూడండి ప్రియులారా, మరి యేసు ప్రభుని చూసే ధన్యత యోహానుకి మొదటిగా దొరికింది. and dear ones, John the Baptist got the privilege to see Lord Jesus Christ. అంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ముందుగానే గ్రహిస్తారు ముందు జరగబోయేది కూడా. That means the ones who have the Spirit of God already know about him. మరి అక్కడ ఉన్న వారికి ఎవరు కూడా తెలియదు ఆయన యేసు ప్రభు అని. And maybe no one in this area knows, with him knows that he is Jesus Christ. మరి ఆయన యేసు అంటే రక్షణ అన్న సంగతి సర్వలోకానికి కూడా ఎప్పటికీ తెలియదు. And by that time, Jesus will be the Savior. Maybe many do not know. మరి అక్కడ యేసు ప్రభు అక్కడికి రాకపోవు వెంటనే అతను నోరు తెరిచిదిగో పాపముల వారు మోసుకుని గొర్రె పిల్ల అన్నాడు. Jesus coming at that place, and immediately John the Baptist saying, "Behold the Lamb of God." చూడండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Behold the Lamb of God which taketh away the sin of the world. ఈ మాటని మనం మూడు భాగాలుగా మనం వివరిస్తే, And if we divide this verse into three parts, ఇదిగో behold, లోక పాపము మోసుకొని పోవు గొర్రె పిల్ల, Lamb of God which taketh away the sin of the world. అంటే రెండో మాట మనం చూసినట్లయితే లోక పాపమును మోసుకొని పోవునది. Second, we can see taketh away the sin of the world. మూడోది గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం. And third, we can say it is Lamb of అంటే God. ప్రియులారా, మరి యేసు ప్రభువు ఇక్కడ ఒక గొర్రె పిల్లగా వివరించబడుతున్న సత్యాన్ని మనం చూస్తున్నాం. And here we can see Lord Jesus Christ is being referred to Lamb of God. మరి యోహానుకి ఇంత మరి ఆలోచన ఏ విధంగా తట్టింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, And if we just imagine how John the Baptist got this thought, మరి ఇది ముందుగానే జగత్ పునాది వేయక ముందే ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. God the Father, before the foundation of this world, already created all these things. మరి యోహాను కూడా అద్భుత రీతిగా అతని యొక్క జన్మ జరిగింది, అది కూడా మనకు తెలుసును. And we all know what great things also happened in John's life. మరి యేసు ప్రభు లోకానికి వస్తాడు, ఆయన సర్వలోకాన్ని పాపం నుండి విడిపిస్తాడన్న సంగతిని మరి యోహాను గుర్తించిన వాడిగా ఉన్నాడు. And John knew that Jesus is going to come and he will come and take away the sin of the world. మరి అందుకే అక్కడ ఉన్న వారు బాప్తిజానికి వచ్చిన వారందరి గురించి ఓపెన్ గా మరి అతను ప్రకటిస్తున్నాడు, ఇదిగో చూడండి ఈయన లోక పాపాలు మోసుకొని పో గొర్రె పిల్ల. And while he was baptizing few other people, directly he told that Jesus coming, he saw Jesus coming and told, "See, this is the Lamb of God." మరి ఒకసారి మనం మరి ఇంటర్నేషనల్ కింగ్ జేమ్స్ వర్షన్ లో కానీ అక్కడ మనం చూసినట్లయితే మరి ఇదిగో అన్న మాటకి ఎంతో ప్రాముఖ్య విలువ ఉన్నది. And in King James Version English Bible, if we see, behold, it holds a lot of meaning. సాధారణంగా మనం ఇదిగో మన విధంగా విషయాన్ని మాట్లాడే సమయంలో మనం ఏమంటామంటే, ఇంకేమన్నా మనం అప్రోచ్ చేయాలంటే ఇదిగో ఇక్కడ రా అంటాం. And normally in our own language Telugu, when we have to call someone, we will say the same, "Idigo ikkada." ఇదిగో ఇక్కడ రా. మరి అంటే సాధారణంగా అర్థం ఏంటంటే
What is the meaning of అటెన్షన్ it? ని ఇటువంటి తిప్పడం. The meaning is the attention of all the people there, it should be attracted towards మనలో you. సర్వసాధారణ లాంగ్వేజ్ గా ఇదిగో పిలవటము కానీ మరి పరిచయం చేసుకోమని చెప్పడం కాకుండా ఈ మాటలు ఏంటంటే దేర్ ఇస్ ఎ కేర్ఫుల్నెస్, చాలా వాచ్ఫుల్ గా గమనించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. And behold, this English word here in this context seems very important, and it attracts towards you, or it is a word that calls for attention. మరి వినండి మరి అని చెప్పడం అనే సాధారణమైన మాట కాదు ఇది. And oh, you people listen, this is not a basic word. మరి ఈ మాటలో ఎంతో లుక్ కేర్ఫుల్లీ అన్న మాటను మనం గమనించడానికి అవకాశం ఉన్నది. And in this word behold, there was a lot of meaning. మత్తయి సువార్తలో మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే కనీసం 5-6 సార్లు ఇదిగో మరి మరి లోక రక్షకుడు జన్మించున్నాడు అని రకరకాలుగా 5 సందర్భాల్లో మనం చూసిన సందర్భాలు మనం చూడవచ్చు. And in the Gospel of Matthew, 5-6 times it has been mentioned that behold, he's the one who's the creator, he's the one who has come to save the world, like that. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూసిన ఒక సందర్భాన్ని మనం చూస్తాము. And there's one incident where behold, the wise man looking for the star, that it says. ఇదిగో ప్రభు దూత స్వప్నంలో యేసువును ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం చూస్తాము. Behold, in the dream the angels have appeared unto them. ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసువును స్వప్నంలో ప్రత్యక్షమైన విషయాన్ని మనం చూస్తాము. And behold, the angel of the Lord appeared Joseph into the dream. అంతేకాదు తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చిన సందర్భాన్ని ఇదిగో అనే శబ్దంతో వారు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. And when these people came towards that place, behold, this word has been. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లరా, మనము కేర్ఫుల్ గా లేని వారిని, మరి ఏదో నిర్లక్ష్యంగా ఉన్న వారిని మరి అటెన్షన్ లోకి తీసుకురావాలనే ఉద్దేశం దేవునిది. And the purpose of God is the ones who are careless, we who are careless, he wants to let him attend towards it and give attention. That is why he is calling his name. మన జీవితంలో ఎన్నో సార్లు మనం ఎంతో నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటల్ని లేదా దేవుని యొక్క తలంపులను మనం వినడానికి ఎంతో మనం చేయి పెడతాం. And in our lives also, how many times we are careless when we about the other word of God. అయితే ఇక్కడ యోహాను ఎంతో అనుభవపూర్వకంగా ఇదిగో అని పిలుస్తూ ఉన్నాడు. And here we can see out of a lot of experience, John the Baptist says, behold. ఇంకా అదే అధ్యాయము మరి 36 వచనంలో కూడా మనం చూసినట్లయితే, and in the same chapter verse 36 we see యోహాను సువార్త అధ్యాయం 36 వచనము, John's Gospel chapter 1 and 36. అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. And looking upon Jesus as he walked, he said, behold the Lamb of God. చూడండి, 1-2 సార్లు ఒక మాటని నొక్కి చెప్పడం అంటే there is a specialty that was an element of see, it is one, twice, more than that. It has been mentioned. That means there is some importance to it. పిల్లరా, మరి ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క యేసు ప్రభువుని గురించి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకునే గొర్రెపిల్ల మీ ఎదురుగా ఉన్నదని. And John the Baptist, the people around him, he was saying to them that behold the Lamb of God who took away the sin of మరి the ఈ world. సర్వసాధారణ వ్యక్తి కాదు, మీరు నిర్లక్ష్యం చూస్తానికి లేదు. And he is not an ordinary man that you will just see him with carelessness. ఈయన పరలోకం నుండి దిగి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడిని జ్ఞాపకం చేస్తానికి వచ్చినాడు. And he is the one who left his heavenly abode and came into this world. చెప్పులు వారిని పుట్టపడిన దేవుడు కాదని జ్ఞాపకం చేయడానికి వస్తున్నాడు. And he's not, and we are not even the like his sandals or his shoes. అంటే అతను అంత గొప్ప దేవుణ్ణి వారికి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. And he's trying to tell these people how great the Lord Jesus Christ is. మనం మన దేవుణ్ణి మనంతగా ఎరిగిన వారు ఉన్నాం. And how many of us know our Lord Jesus మన Christ? ప్రభువుని ఎంత కేర్ఫుల్ గా, ఎంత జాగ్రత్తగా మనం గమనిస్తున్న వారుగా ఉన్నాం. And how carefully are we studying the Lord Jesus Christ? మరి లోకంలో మరి జాగ్రత్తగా చూసే ఈ లోకంలో చాలా మన ముందు ఉంటాయి. And many things are there where we have to be very careful in our lives. ఏదైనా మనం కొనాలంటే ఎంతో జాగ్రత్తగా దాన్ని మనం గమనిస్తాం. And if we have to buy something, we have to be very careful. మరి డబ్బు విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ప్రతి పైసాను కూడా లెక్క పెడతాం. And in terms of money also, we be very careful. Every penny we give account of it. ఇంకా మూడో చెప్పాలంటే వివాహ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాం. And if to say during the marriage time, this is most important. నా కొడుక్కి కూతురికి సరైన సంబంధాలు సరైన ఉన్నారా లేదని ఎంతో జాగ్రత్తగా గమనించి మనం వివాహం చేస్తాం. And then for my son, for my daughter,
who's the right person, we will be very careful and then go for the అయితే proposal. ప్రియులారా, మరి మనం దేవుని విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాము? But when it comes to Lord Jesus Christ, why are we careless? మనం దేవుడు ఇదిగో ఆయన లోక పాపం మోసుకుని పోయి గొర్రెపిల్లంటే మనంత నిర్లక్ష్యంగా ఉంటున్న దినాల్లో. And when he says he taketh away the sin of the world, why are we careless in this world? ప్రియులారా, ఆయన మన నిమిత్తం ఏం చేయలేదండి. And what he has not done for us? మరి మన జీవితాన్ని మనల్ని ఈ లోకంలో పాపం నుండి, అపరాధం నుండి, దుష్టతను మళ్ళించడానికి ఆయన మన కొరకు ఏం చేయలేదు. And to remove from the filthiness of this world, this wicked world, what things have we not done for us? మనమైతే ఏం చేయాలి నిమిత్తము? And we have done nothing for him. మనం ఆయనకి ఏం ఇవ్వలేదు. And we did not give him anything. ఆయన మనకి ఏం ఇచ్చినా తెలుసా? You know what he gave us? నువ్వేమన్నావో మరి ఈ లోకంలో నీ జీవితాన్ని మార్చడానికి And he came into this world and he gave his everything. He left his heavenly abode just for you and me. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తాం. And if in book of Isaiah చాలా త్వరగా chapter చూసుకుని 52, మనం ముగించుకుంటాం. we will see as soon as possible and we'll finish. యెషయా గ్రంథము 53వ అధ్యాయము Isaiah chapter 53 5వ వచనం దయచేసి మనం చదువుతామండి. and 5th verse we will read. Yes. మన అతిక్రమల క్రియలను బట్టి గాయపరచబడిను, దోషములు బట్టి నలగొట్టబడిను, సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన జబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన మన నిమిత్తం చేసిన కార్యాలు మనం ఎంతగా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాన్ని మనం గమనిస్తాం ఈ రోజు. And here if we see what Lord Jesus Christ has done for us, we can see here. లోక సంబంధంగా మనం గమనిస్తే మన రక్షకుడు మనం సంపాదించుకోలేమండి. And if we see in a worldly way, we will not obtain Lord Jesus Christ. మరి దేవుడు అందరిలో కూడా ఒక దేవుడు అనుకున్నట్లయితే మన మన పాపాలకి ఈ ముక్తి మనకు దొరకదు. And in many gods there is one God, Jesus. If we think like that, we will not be saved from us. ఏదో సర్వసాధారణ విధానంలో ఆరాధనకు వస్తే నీ ఆరాధన నా ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండదు. And if we worship normally, casually, your worship and my worship will not be suited. నీకు అనుభవంతో కూడిన విధానంలో లోనకెళ్తేనే, ఆయన అనుభవిస్తేనే, రుచి ఎరిగితేనే ఆయన ఆరాధించగలుగుతావు. And if you experience him, if you have tasted him, if you are in him, then only your worship is మరి meaningful. యేసు ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి యోగ్యుడైన సంగతిని గుర్తిస్తేనే నువ్వు ఆరాధన చేయగలుగుతావు. And if you realize that Lord Jesus Christ is worthy to be praised in spirit and truth, then only you will అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మనం గమనించాలి. ఇదిగో లోక పాపలు మోసుకునే గొర్రెపిల్ల యేసు ప్రభు అని గుర్తించాలా. And hence we have to be very careful and remember these words that behold the Lamb of God. మరి ప్రియులారా, నువ్వు జాగ్రత్తగా గమనించకపోతే నేను జాగ్రత్తగా ఆరాధన చేయలేను. And if you don't be very careful about this, then you and me will not be able to worship with మన carefulness. నిమిత్తమైన సొగసైనను ఏమి లేకుండా మరి ఆయన సమస్తం మన కొరకు ధారపోసినవాడు ఉన్నాడు. And he left everything of him and came for us. సురూపమైన సొగసైన ఆయనకి లేనివాడుగా ఉంటూ And వచ్చినాడు. he did not have a face, he did not have anything that shows him. మరి 5వ వచనం మనం చదివినట్లయితే మన నిమిత్తం ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. And if you see in verse 5, he was wounded for a దేని నిమిత్తం transgression. అండి? For what? దేని నిమిత్తం గాయపరచబడ్డాడు? For what he was wounded? మన అతిక్రమము For బట్టి. our transgressions. అదే షేమ్ఫుల్ థింగ్. And this how shameful thing. ఒక వ్యక్తిని మనం బాధపెట్టే పరిస్థితికి ఎందుకు వచ్చినామంటే, And we have come to a stage that we hate or we make that person uncomfortable. ఎందుకంటే అతని యొక్క మనము ఆయన్ని ఏమాత్రం కూడా ప్రేమించలేని వారుగా ఉంటూ ఉన్నాం. And it is only because we forgot to love him. ఆయన మన యొక్క అతిక్రమములు, మన పాపములు బట్టి, మన దోషాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. And he, for our sins, our transgressions, he was wounded. ఇదిగో ఈ రోజు నువ్వు జాగ్రత్తగా చూసుకో. మరి నువ్వు ఎంతగా బాధ పెట్టినావు యేసు ప్రభుని. And today we have to remember how much we have wounded our Christ God. మరి మన ప్రభువుని మన అతిక్రమం బట్టి, ఇంకేదేని కాదు, మన యొక్క తప్పులు బట్టి ఆయన గాయపరచుకున్నాం. And because of our transgressions, because of our sins, how many times we have wounded him? అంతేకాకుండా మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. Not only that, he was bruised for our iniquities. మన దోషులు చేసామండి, And we have bruised him. మన దగ్గర ఏ మంచితనం లేదు. And we did not have any good thing. అంతేకాకుండా మనము సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది, మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందినాడు. And the punishment that we wanted to get, he took it on himself. అంతేకాకుండా మనల్ని స్వస్థపరచడానికి ఆయన మన కొరకు గాయపరచబడుతూ వచ్చినాడు. And so that we will become, we get healing,
he took the stripes on మరి himself. చాలా మంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ని చూసి ఉండొచ్చు. And many might have seen Passion of Christ. మరి మనం చూడకపోయినా పర్లేదు, కానీ దేవుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయనని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినారు. And even if you've not seen, it's okay. But we know from the word of God that 39 stripes they begged Lord Jesus మరి Christ. ఆ యొక్క ఖడ్గము ఏదైతే ఆ యొక్క చండ్రకోలు అంటారు చూడండి, అది సర్వసాధారణది కాదు. దానికి 3 ముక్కులు ఉంటాయి, ఆ ముళ్ళులాగా ఉంటుంది. And the thing that he was beaten with was not a normal stripe, but it was something like a thorn that used to catch something and pull it off. ఇప్పుడు మరి గుర్రాన్ని కొడడానికి ఒక చండ్రకోలు తీసుకుంటారు కదా, అది లాస్ట్ లో బాగా పలసగా ఉండటం ద్వారా అదేమో కొట్టగానే చురుకుమవుతుంది. And when we're riding the horse, there's a stick and there's something that beats him so that it becomes active. అయితే ప్రియులారా, దీనికి కొక్కులు ఉంటాయి ముళ్ళులాగా. But for this stick, for which they took for Lord Jesus Christ, had some thorny thing. ఒక్కొక్క దెబ్బ కొట్టగానే అక్కడ శరీరం ఉన్న మాంసాన్ని కూడా బయటకు లాగుతూ ఉంటాయి. And when they were hitting, but as soon as they were hitting, one part of the flesh was coming out. మరి చూడండి, గమనించండి, ఇట్లా 39 దెబ్బలు కొడితే 39 సార్లు ఏమైందంటే మాంసం అంతా కూడా బయటకు వస్తూ వచ్చింది. And 39 times they begged him. That means 39 times the flesh were coming out. బట్ 39 into 3 times 3 మల్టిప్లై చేసుకుందాం. And if we multiply by 3, ఎన్ని గాయాలు ఆయన మన కొరకు అనిపించినాడో చూడండి. and how much he was wounded and bruised for us. మరి ఆయన శరీరంలో కొంచెం కూడా రక్తం మిగలలేదు. And no blood was in his body. మరి టోటల్ గా మన కొరకు ఆయన ఇంకా 12 వచనం మనం గమనించినట్లయితే, అదే అధ్యాయం 12 వచనంలో In the same chapter, if we read verse 12, ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసినను. he had poured out his soul unto death. ప్రాణం ధారపోసినాడు. He sold out his death. మరి కేవలము మరి ఆయనను చూడకుండా ఉండటం ద్వారానే, ఆయన జాగ్రత్తగా గమనించకుండా ఉండటం ద్వారానే ఆయన ప్రేమను మనం గుర్తించలేని వారుగా ఉంటున్నాం. And by Lord Jesus Christ has suffered so many things for us, and what we have done, we have not been able to recognize him. అక్కడ స్త్రీలు ఆ కలువరి శిలువ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. వానితో మరి ప్రయాణమైన సమయం నుండి ఆఖరి వరకు ఉన్న స్త్రీలు చాలా మంది వారు గమనిస్తూ మరి ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు దగ్గరగా గమనిస్తూ చూస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. And from the time Lord Jesus Christ started his journey towards the Golgotha, towards the Calvary, and then we see that many women followed him and were weeping him till the end. మరి వాళ్ళు గమనించిన విధానము చాలా కేర్ఫుల్ గా ఉంది, ఏదో నిర్లక్ష్యం మాత్రం లేదండి. And when they were observing Lord Jesus Christ, they were very careful and detailing everything. అందుకే వారు ప్రభు యేసుక్రీస్తుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన స్త్రీలుగా పేరు పొందినారు. Hence, that is why they were titled as the women who worship in spirit and truth. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తుని నువ్వు చూడకపోతే, నువ్వు గమనించకపోతే, ఆయన రుచి చూడకపోతే నేను ఆరాధన చేయలేమండి. And if we also do not taste him, do not experience him, maybe we cannot also worship in spirit and truth. రకరకాల టేస్టులు మనం చేస్తాం. And we taste many things. బిర్యానీ టేస్ట్ చేస్తాం, We taste biryani, అది చేస్తాం, other thing, ఇది చేస్తాం, చాలా తృప్తి పొందుతాం. and we are satisfied with all these things. మరి లోక సంబంధమైన విషయంలో మనకి ఎంతో తృప్తి అవసరం. And for worldly things we are so much satisfied. అయితే ప్రభు యేసు విషయంలో జాగ్రత్త అనేది మనం కోల్పోయిన వారు ఉంటుందరే నిజమైన ఆరాధన మనం చేయలేకపోతున్నాం. And when we have not tasted Lord Jesus Christ, the true worship we are not able to do. అందుకే పాట ఉంది కదండి, రుచి చూచి ఎరిగి, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రాజా చూస్తే నువ్వు ఆ కేర్ఫుల్ గమనిస్తే ఈ ఆరాధన ఈరోజు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. And dear brothers and sisters, if you have tasted him
Today, your worship and my worship will be different. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుదామండి. And we'll read also from book of Hebrews chapter 12 and verse 2. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Hebrews chapter 12 and verse 2. పరిశుద్ధపరచబడవారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడగా, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రతి వారము సులువుగా సిగ్గుపెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూపుతూ మా ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తును. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను తగ్గించి దేవుని సింహాసనము ఎక్కి పాల్వస్తున్న ఆసీనుడై ఉన్నాడు. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే Here if we see, మనం చూడాల్సింది ఎవరు అంటే we have to look towards whom? మరి విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలా. The author and finisher of our faith unto Jesus. అదే యోహాను చెప్తున్నాడు, ఇదిగో ఈయన వైపు చూడండి. The same thing John the Baptist says, behold, look unto this man. మరి ఆయన అవమానం నిర్లక్ష్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. And he is ready to remove your carelessness. మరి ఆయన సమస్తాన్ని మన కొరకు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. And he is ready to sacrifice everything for you and me. మరి మన కొరకు ఏది కూడా ఆయన మిగిలించుకోలేదు. And he does not want to save anything for himself. సమస్తం కూడా మన కొరకు సమర్పించినాడు. Everything he has given unto us. మరి వాక్యంలో రాయబడింది ఏంటంటే అవమానం నిర్లక్ష్యం పెట్టినాడండి. నాకు ఆయన మీద ఉమ్ము వేసినారు, ఆయన గుద్దినారు, అన్ని కూడా సహించినాడు. And he despised the shame. That means many beat him, many spat on him, but still he despised the shame. సిలువను సహించినాడు. He endured the cross. మరి ఆ దినంలో రోమన్ గవర్నమెంట్ చేసే పెద్ద శిక్ష, అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటంటే సిలువ. In those days, Romans, the biggest punishment was to crucify someone. ఈ దినాల్లో మన ఇండియా ప్రకారంగా అయితే పెద్ద శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. And in India, the hardest punishment is hanged by death. ప్రియులారా, మరి ఈయన ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు అల్టిమేట్ శిక్షని మన కొరకు అనుభవించిన వాడిగా ఉన్నాడు. And here we see the Lord Jesus Christ has done his everything and took that ultimate death. మరి ఆ యొక్క మరి దేవుడు సర్వలోక తండ్రి అయ్యింది, సర్వాన్ని సృష్టించిన దేవుడు అయ్యింది కూడా నీ నా నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో మరణించినాడు. And the God who has had everything in his life for you and me, he left everything and went on to the cross of Calvary. ఎందుకంటే ఈ లోకం నుండి, లోక పాపం నుండి మనం రక్షించడానికి ఉద్దేశము. And the only intention is to save you and me from this wicked world. నువ్వు నేను పాపంలో నిలుచుంటూ ఆయనకి ఇష్టం లేదు. He does not wish that you and me be in sin. మరి ఒకవేళ పాపం మనం నిలిచి ఉంటే మనం ఈ లోకంలో నరకానికి పోతాం ఆయనకి తెలుసు. And he knows that if we are in sin, one day we'll go to hell. అందుకే ఆయన పరలోకాన్ని వదిలి భూతలానికి వచ్చినాడు. That is why he left his heavenly abode and he came into this world. ఎందుకంటే నీకు నాకు రక్షణ ఇచ్చి ఆ రక్షణ ద్వారా ఆ నిజమైన గొర్రెపిల్లని, మరి మన పాపములను క్షమించడానికి యోగ్యుడైన గొర్రెపిల్లను మనకు పరిచయం చేయడానికి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. So that you and me may be saved and we may experience and witness this Lamb of God. మరి ఆ యొక్క గొర్రెపిల్ల సర్వసాధారణమైనది కాదండి, నీ కొరకు సమస్తమైన త్యాగం చేసిన వాడిగా ఉంటూ వచ్చినాడు. This Lamb of God is not an ordinary Lamb of God. He has given each and everything of his unto us. అంతేకాకుండా మన నిమిత్తమైన మొత్తబడినాడని కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం. And we can also see in that verse that he was bruised. మనం మొత్తబడటము, తృణీకరించబడటము, మనం అనుకున్న గాయపరచబడటము, ఇట్లాంటి అద్భుతమైన కార్యాలు చేసిన మన దేవుడిని మనం ఈ రోజు ఆరాధించుకునే ఏ విధంగా మౌనంగా ఉండగలుగుతాం. And the Lord Jesus Christ, who was wounded, who was bruised, who was chastised, what we have to give unto him is nothing but he was a worship. అంతేకాకుండా వీళ్ళరా, మరి ఆదము అబ్రహాము మరి తన కుమారుని వధించడానికి సిద్ధపడినప్పుడు ఆ స్థానంలో మరి వీళ్ళరా ఒక గొర్రెపిల్లని ఆయన సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన స్వయంగా తన బిడ్డలు రక్షించి తననే స్వయంగా నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి సిద్ధమైన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. In Genesis we also see Abraham when he went to that mountain to sacrifice his son, but Isaac, and Lord gave a sheep where he sacrificed him. That means Lord Jesus Christ is ready to sacrifice himself for you and me. అందుకే ఈ రోజు పాట కూడా పాడడం, యెహోవా ఇదే, ఆయనే చూసుకునేవాడు. That is why we have sung the song Yehovah Jireh. That means he is the one who look after. మరి ఆయన కలువరి సిలువ మీద నీ కొరకు నా కొరకు
మరి ఆయనే చూచుకుంటూ మనల్ని రక్షించడానికి ఆయన కలువరి శిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం సమర్పించినాడు. He went on the cross so that he will look after us after his death. ఈ లోకంలో మనకు అట్లాంటి ప్రేమ, అటువంటి ప్రేమను చూపించే వాళ్ళు ఎవరు లేరండి. And in these days, such love there is no one who can show unto us. ఆఖరిగా ఒక్క మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. At last we'll read one verse and go into మన worship. యొక్క పాపాలన్నిటి కూడా తీసివేయడానికి తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత పాపలు మనం పడవేయడానికి ఆయన వచ్చిన దేవుడుగా ఉంటూ వచ్చినాడు. And he has thrown away our sins as far as the east from the west. యెషయా గ్రంథము, Isaiah, క్షమించండి, కీర్తనల గ్రంథము book of Psalms 103 అధ్యాయము 103, 12వ వచనము 12th verse. చదువు. ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉంటుందో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమలు ఎంత దూరపరిచినట్టే తూర్పుకి పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉంటుందో అంత దూరమైన మన పాపలు పడవేసింది కాబట్టి. And how he has removed the transgressions as far as the east is from the west. మరి కాబట్టి మన పాపములకి ఇంకా ఎక్కడ కూడా స్థానం లేకుండా అంత దూరపరిచిన వాడుగా ఉంటున్నాడు. And there is no place for the sins now. He has thrown that far away. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకోడు. And he will never remember those also. అందుకే ఈ లోకానికి వచ్చిన గొర్రెలుగా మనం ఆయన ఆరాధించాలి. That is why he came into this world, the Lamb of God, and we must మరొక worship మాట him. చదువుతాం. మరి One more కొలస్సీయులకు verse. రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక Book of Colossians, 2వ అధ్యాయము chapter 2, 15వ వచనం. 15th verse. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందబై ఉండడం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ప్రాకారములమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములు పేపర్తో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఎంత గొప్ప దేవుడో చూడండి. And look at how great our Lord is. మన చేవరాత్రులు తుడిచివేసిన వాడుగా ఉన్నాడు. And he has blotted out the handwriting of our మనకి ఏదైతే sins. అర్థం ఉందో అన్ని కూడా తీసివేసిన వాడు. Whatever was against us, he removed everything. మరి ఆయన మీద ఎట్లా తుడిచేసాడంటే ఆ కలువరి శిలువ మీద మేకుల ద్వారా కొట్టబడి చేసిన వాడుగా And how ఉన్నాడు. did he do this? By nailing himself on that cross. ఒకవేళ తుడిచివేయటం అంటే ఏంటంటే మన ఇసుక లేదని రాసామనుకోండి, మళ్ళీ అట్లనేసరికి మొత్తం పూర్తిగా ఏం కనిపించుకొని పోతుంది. Blotting out means if we have written something on the sand, when something comes, water comes, it will blot away everything. అంటే మళ్ళీ ఇంకెక్కడ గుర్తు రావడానికి అవకాశం And ఉండదు. then there is no way of remembering it. ఎందుకంటే ఏం రాసాం కూడా తెలియదు. And what we have written, that also we don't remember. ప్రియులారా, మన ప్రేమగల దేవుడు ఏది కూడా మిగిలించకుండా నేను చేసిన అపరాధాలన్నిటి కూడా తుడిచివేయడానికి ఆ కలువరి శిలువ మీద మన కొరకు ప్రాణం అర్పించినాడు. And our loving God also removed every transgression from our life so that he will never remember again that. ఈ రోజు ఉదయ కాలమున ఆయన వైపు మనం చూడొద్దా? In this morning hours, should we not look unto him? ఆయన ప్రేమను మనం రుచి చూడొద్దా? Should we not experience his love? ఆయన పొందిన దెబ్బలను మనం గమనించొద్దా? Should we not experience and remember his the beatings? మరి నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవద్దా? And that he told that if you are God, save yourself and me, can in that same state we are. Should we not remember ఎంత that? తృణీకరించినారో చూడండి. And how much he was ఏ despised. మాత్రం కూడా ఆడ మీద ప్రేమ లేని వాడుగా, యేసు ప్రభు మీద ప్రేమ లేని వాడుగా మాట్లాడుతూ వచ్చినారు. And they did not have a little love, that much they spoke against కాబట్టి him. ఇట్లాంటి మరి మనం ఆయన వైపు చూడకుండా కేర్లెస్ గా మనం బతుకున్నట్లయితే ఈ ఉదయ కాలమున ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఎంతగానో జాగ్రత్తగా గమనించాల్సిన వాడును, వ్యర్థమైన వాటి మీద నాకు దృష్టించాను కానీ నీ మీద నేను దృష్టించలేదు, నన్ను క్షమించమని ఆయన దగ్గరికి వచ్చి మనం ఆరాధన చేసే వారినట్లయితే మన ఆరాధన అంగీకారంగా ఉంటుంది. And if we remember our state, our shortcomings that we have done, and we can say that Lord, I have forgotten you, and you remember me again, and then in that way we can worship our Lord. అప్పుడే మనం ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేయగలుగుతాం. If you do that, if you accept it and then worship, then only that worship will be in spirit and truth. కాబట్టి ఆఖరిగా మనం అందరూ కలిసి చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. Once again, at last we'll read that verse and go into worship. యోహాను సువార్త John's Gospel, 1వ అధ్యాయము chapter 1, 29వ వచనము. verse 29. అందరూ కలిసి బైబిల్ తీద్దామండి, అందరూ కలిసి చదువుదాం. We'll read this all together. ఇదిగో మరునాడు యోహాను The next day, యేసు John says, వద్దకు "Jesus coming unto him, and behold, the Lamb of God, which taketh away the sin of the world." ఆ గొర్రెల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో దీనుడుగా మరి తగ్గించుకున్న వాడిగా దాని సాదృశ్యమైన ఈ గొర్రె పిల్ల ప్రభువు యేసుక్రీస్తు వేరేవాడు కాదండి. And we do not have to define who is this Lamb of God. We know the one who has humbled himself, who has given everything of his just for us. మరి ఆయన మన కొరకు
అనుభవించిన ప్రతి బాధని, వేదనని, తృణీకర భావాన్ని జ్ఞాపకం చేసుకుని మనం సత్యంతో ఆరాధనలో ఆరాధించిన దేవుడు మనకు సాయం చేయాలి. And we will remember all the things that He has done for us and He has faced for us, and we remember all these things and worship our Lord in spirit and truth.